వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. మాధురి తన కొడుకు కోసం రోడ్డు మీద పరిగెడుతూ ఉంది. తన వెనకే తన భర్త రాహుల్ కూడా పరిగెడుతూ ఉన్నాడు. రోడ్డు మీద వెహికల్స్ చాలా వేగంగా వెళ్తూ ఉన్నాయి. ఇక ఆల్మోస్ట్ ఒక కారు ఆమెను హిట్ చేయబోతుంది. రాహుల్ ఆమెని కాపాడి, రా మాధురి, మనం ఇంటికి వెళదాం అని అంటాడు. లేదు, మన కొడుకు రోడ్డు మీద ఉన్నాడు, నేను తీసుకొని వస్తాను అంటుంది. ఏంటి మాధురి, ఏం మాట్లాడుతున్నావు? మన కొడుకు చనిపోయి సంవత్సరం అవుతుంది. వాడు నిజంగా ఈ ప్రపంచంలో లేడు. రా ఇంటికి వెళదాం అంటాడు రాహుల్. లేదు, మన కొడుకు నాకు రోడ్డుకు అటువైపు కనపడుతున్నాడు. నేను వెళ్ళాలి, వాడిని తీసుకురావాలి, వాడు నన్ను పిలుస్తున్నాడు అని రాహుల్ దగ్గర నుండి తన చేతిని గట్టిగా విడిపించుకొని రోడ్డుని క్రాస్ చేస్తూ ఉండగా అటువైపుగా వస్తున్న ఒక లారీ ఆమెను గట్టిగా హిట్ చేస్తుంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందుతుంది. ఈ కథని మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనం 2 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి. మాధురి, రాహుల్ వారిద్దరూ మంచి అన్యోన్యమైన జంట. వారికి 4 సంవత్సరాల బాబు ఉండేవాడు. వాళ్ళు కొత్తగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని దాంట్లోకి షిఫ్ట్ అవుతారు. వారు చాలా ఆనందంగా ఉంటారు. ఒకరోజు బాబు బాల్కనీలో ఆడుకుంటూ ఉంటాడు. ఆ బాల్కనీలో బాబు కోసం అవతల వైపుకి పడకుండా గ్రిల్స్ కూడా పెట్టించి ఉంటారు. కానీ బాబు ఒక చిన్న స్టూల్ వేసుకొని దాని మీద నుంచొని ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ బాబు బాల్కనీలో నుండి క్రిందకు పడిపోతాడు. బాబు అక్కడికక్కడే చనిపోతాడు. ఆ విషయం వాచ్మెన్ వచ్చి మాధురికి చెప్తాడు. అప్పటి నుండి మాధురి తన మెంటల్ స్టెబిలిటీని కోల్పోతుంది. రాహుల్ ఆమెను ఎంతోమంది సైకియాట్రిస్టులకి చూపించాడు. కానీ మాధురి పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు వాళ్ళు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న అపార్ట్మెంట్ అమ్మేసి వాళ్ళు ఊరి చివర ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉండాలనుకున్నారు. కానీ వాళ్ళకు తెలియదు, ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పెద్ద తప్పే చేశారు అని. వాళ్ళు ఆ ఇంట్లో తమ వస్తువులను సెట్ చేసుకున్నారు. ఇంకా ఆ ఇంట్లో ఒక రూమ్ని మాత్రం రాహుల్ వదిలేశాడు. ఎందుకు అంటే రాహుల్కి ఆ రూమ్కి వెళ్ళగానే ఏదో ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. అందువలన మాధురిని కూడా ఆ రూమ్ వైపుకి వెళ్ళొద్దు అంటాడు. ఆ రోజు సమయం రాత్రి 11 గంటలవుతుంది. రాహుల్ నిద్రపోతూ ఉన్నాడు. కానీ మాధురికి నిద్ర పట్టడం లేదు. ఆవిడ టీవీ చూస్తూ ఉన్నారు. కానీ ఆమెకు తన ప్రక్కన ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆమె ఇది పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉంటుంది. కానీ అప్పుడే ఆమెకు తన కొడుకు వాడే టాయ్ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఆ టాయ్కి కీ ఇస్తే మాత్రమే శబ్దం చేసుకుంటూ వస్తుంది. కానీ ఆ టాయ్ కప్బోర్డ్లో నుండి కిందకి పడి శబ్దం చేస్తూ రాహుల్ ఏ రూమ్ వైపు అయితే వెళ్ళొద్దు అన్నాడో ఆ రూమ్ దగ్గరకు ఆ టాయ్ వెళ్ళి ఆగుతుంది. ఆ రూమ్ బయటే ఆ టాయ్ ఆగిపోతుంది. ఇంకా మెంటల్ స్టెబిలిటీ లేని మాధురి తన కొడుకు ఆ రూమ్లోనే ఉన్నాడు అనుకొని ఆల్మోస్ట్ ఆ రూమ్ ఓపెన్ చేసేయబోతుంది. అప్పుడే రాహుల్ వచ్చి, మాధురి, ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకు ఈ డోర్ ఓపెన్ చెయ్యొద్దు అని చెప్పాను కదా అంటాడు. కానీ మాధురి తనకు జరిగిందంతా రాహుల్కి చెప్పాలి అనుకుంటుంది. కానీ మాధురికి మెంటల్ స్టెబిలిటీ లేని కారణంగా రాహుల్ తన మాట నమ్మడు అని ఆవిడ తనకు జరిగిందంతా రాహుల్కి చెప్పదు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు రాహుల్కి ఆఫీసులో చాలా వర్క్ ఉండడం వలన తను ఆలస్యంగా వస్తానని మాధురికి కాల్ చేసి చెప్తాడు. అప్పుడు మాధురికి అనిపిస్తుంది, ఈరోజు ఎలాగైనా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్లో ఏముందో చూడాలి అని అనిపిస్తుంది. ఆ డోర్ని మాధురి ఓపెన్ చేస్తుంది. అది
సౌండ్ చేసుకుంటూ ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఆ రూమ్లో అన్నీ పాత సామాన్లు ఉన్నాయి. అవి అన్నీ బూజు పట్టి ఉన్నాయి. సరిగ్గా ఆ రూమ్కి మధ్యలో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ని చూస్తూ ఉంటే ఎవరో క్షుద్ర పూజలు చేసినట్లు అనిపిస్తుంది. అక్కడ పక్కన సోఫాలో ఒక తెల్లని కాగితం ఉంటుంది. దానిపైన చార్లీ అని రాసి ఉంటుంది. ఆ పేపర్ను మాధురి తీసుకొని దానిని అటు ఇటు త్రిప్పి చూస్తుంది. ఆ పేపర్ వెనుక ప్రక్క ఇలా రాసి ఉంటుంది: మీరు చనిపోయిన వారితో మాట్లాడాలి అనుకుంటున్నారా? అలా అయితే ఈ పేపర్లో రాసి ఉన్నట్లు చేయండి. మీరు తప్పకుండా మాట్లాడగలుగుతారు. ఇక మాధురికి తన కొడుకుతో మాట్లాడాలి అని ఉంటుంది. ఆ పేపర్లో ఉన్న స్టెప్స్ ఫాలో అవుతూ మొదట ఆ పేపర్లో రాసి ఉన్నట్లు ఒక పేపర్లో 4 సైడ్స్ ఎస్ నో అని రాసి 4 సైడ్స్ 4 క్యాండిల్స్ వెలిగించి పేపర్ మధ్యలో 2 క్యాండిల్స్ని ప్లస్ ఆకారంలో వెలిగించి తన కొడుకుని ఇలా పిలుస్తుంది: ఇంకా నువ్వు ఈ రూమ్లో ఉన్నావంటే నాకు ఏదో విధంగా సిగ్నల్ ఇవ్వు. నువ్వు చనిపోవడానికి నేనే కారణం. నేను నిన్ను ఆ రోజు సరిగ్గా చూసుకొని ఉంటే నువ్వు చనిపోయేవాడివి కాదు. నువ్వు చనిపోవడానికి కారణం నేనే. నువ్వు గనుక ఈ రూమ్లో ఉన్నట్లయితే నాకు ఏదో విధంగా సిగ్నల్ ఇవ్వు అని తన కొడుకుని పేరు పెట్టి పిలుస్తుంది. ఆవిడ అలా చెప్పిన వెంటనే 4 క్యాండిల్స్ మూవ్ అవుతాయి. కానీ పేపర్ పైన ఉంచిన 2 క్యాండిల్స్లో ఏమీ మూవ్ అవ్వవు. అప్పుడే కాలింగ్ బెల్ రింగ్ అవుతూ ఉంటుంది. రాహుల్ వచ్చాడేమో అని మాధురి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని వేగంగా బయటకు వెళుతుంది. ఇంకా ఆమె డోర్ని ఓపెన్ చేయకుండా విండో నుండి చూస్తుంది. రాహుల్ బయట నిలబడి ఉంటాడు. అది చూసి మాధురి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు మాధురి? డోర్ ఓపెన్ చేయడానికి ఇంత టైమా? సారీ, నేను చూసుకోలేదు అని మాధురి రాహుల్తో అంటుంది. ఆమెకి రాహుల్ కారు కనిపించలేదు. రాహుల్, కార్ కనిపించలేదేంటి? నువ్వు ఎలా వచ్చావు? ఓ అదే, కార్ రిపేర్ వచ్చింది. మెకానిక్ షెడ్లోనే వదిలేసి వచ్చాను. 2 డేస్ పడుతుంది. ఇంకా మాధురి ఆ గేమ్ని కంప్లీట్ చేయకుండానే ఆ డోర్ లాక్ చేస్తుంది. ఇక మాధురి రాహుల్ ఇద్దరూ నిద్రపోతారు. కానీ మాధురికి తన చెవిలో తన కొడుకు తనని పిలుస్తూ ఉన్నట్లు వినిపిస్తుంది. ఇక మాధురి రాహుల్ని నిద్ర లేపకుండా హాల్లోకి వెళ్ళి చూస్తుంది. ఇందాక తను క్లోజ్ చేసిన రూమ్ నుండి తన కొడుకు పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. ఆవిడ ఎలానో ఆ డోర్ని అన్లాక్ చేసి ఆ రూమ్లోకి వెళుతుంది. కానీ ఆ రూమ్లో ఎవరూ కనిపించరు. ఇందాక అన్ని విండోస్ క్లోజ్ అయి ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ ఒక్క విండో మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. ఆ విండో నుండి వచ్చే గాలికి కర్టన్స్ అన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. మాధురి మెల్లగా ముందుకు వెళుతూ ఆ విండో నుండి బయటకు చూస్తుంది. అది చూశాక తనకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు అంటే దూరంగా ఉన్న మాధురి కొడుకు తనను చూస్తూ ఉన్నాడు. ఇంకా మాధురి నిద్ర లేచి డోర్ అన్లాక్ చేసి బయటకు పరిగెడుతుంది. ఆ డోర్ అన్లాక్ అయిన శబ్దం విని రాహుల్ కూడా తన వెనకే పరిగెడతాడు. మాధురి అలా రోడ్డు మీదకు పరిగెడుతుంది. ఆమె వెనకే రాహుల్ కూడా పరిగెడతాడు. అలా పరిగెడుతూ ఉన్నప్పుడే ఆమెను ఒక కారు గట్టిగా హిట్ చేస్తుంది. ఇక అప్పటి వరకు కలను చూసిన మాధురి గట్టిగా అరుస్తూ మేల్కొంటుంది. ఇక ప్రక్కనే ఉన్న రాహుల్ ఏమైంది అని అడుగుతాడు. ఆమె ఏడుస్తూనే రాహుల్కి జరిగినదంతా చెబుతుంది. సరే, ఏం కాలేదుగా అని చెప్పి రాహుల్ ధైర్యం చెబుతాడు. మాధురి నీళ్లు తాగి వస్తానని హాల్లోకి వస్తుంది. కానీ ఈసారి నిజంగానే మాధురి కొడుకు ఆమెకు లాక్ చేసిన రూమ్ నుండి పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమెకు హాల్లో నుండి బెడ్రూమ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా అక్కడ రాహుల్ నిద్రపోతూ ఉన్నాడు. ఆమె ధైర్యం చేసి ఆ లాక్ చేసిన రూమ్ వైపు వెళ్ళి ఆ రూమ్ డోర్ను అన్లాక్ చేస్తుంది. ఆమె వెలిగించిన క్యాండిల్స్ ఆల్మోస్ట్ ఆరిపోయే స్టేజ్కు వస్తాయి. అప్పుడు మాధురికి ఆ క్యాండిల్ లైట్లో
ఎదురుగా ఉన్న కప్బోర్డ్ నుండి బ్లడ్ లీక్ అవుతున్నట్లు కనిపిస్తుంది. వెంటనే మాధురికి రాహుల్ని నిద్ర లేపుదాం అని అనుకునేలోపు కానీ ముందు ఒకసారి ఆ కప్బోర్డ్ని ఓపెన్ చేసి చూసిన తరువాత రాహుల్ని పిలుద్దాం అనుకుంటుంది. మాధురి కప్బోర్డ్ని ఓపెన్ చేసి చూశాక తనకి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకు అంటే లోపల ఆవిడకి రాహుల్ శవం కనిపిస్తుంది. ఇంకా సరిగ్గా రూమ్కి మధ్యలో చార్లీ పేపర్ మీద ఏదో రాసి ఉన్నట్లు కనిపిస్తుంది. ఏమి రాసి ఉంది అంటే, అమ్మా నువ్వు ఇంట్లో నుండి పారిపో, ఇక్కడ ఉంది నాన్న కాదు అని రాసి ఉంటుంది. కానీ మాధురి తల ఎత్తి చూసేసరికి ఎదురుగా రాహుల్ నిలబడి ఉంటాడు. మాధురి, ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నిన్ను ఈ రూమ్లోకి రావద్దు అన్నాను కదా. అప్పుడే రాహుల్ మాధురి చేతిలో ఉన్న పేపర్ను గమనిస్తాడు. ఏంటి మాధురి, నేను నీ రాహుల్, ఏం నన్ను చూసి భయపడుతున్నావు అని భయంకరంగా నవ్వుతాడు.